తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు ఎంపీ టీకే అరుణ. రజతోత్సవాల పేరుతో జనాన్ని పోగేసి సభ పెట్టి బలం చూపించుకోవడం కాదు అన్నారు. నిన్న మొన్నటి వరకు ఎక్కడ ఉన్నామని నిలదీశారు. కేంద్రం ఏం చేయకుండానే తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చారా అంటున్న టీకే అరుణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిన్న ఎల్కతుర్తిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. దానిపైన మనతో మాట్లాడడానికి డీకే అరుణ ఎంపీ మహబూబ్నగర్ నుంచి ఉన్నారు, సీనియర్ లీడర్. మేము చెప్పండి, నిన్నటి కేసీఆర్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది? కేసీఆర్ గారు ప్రజల లోపల ఉనికి కోల్పోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి ఒక పెద్ద సభ పెట్టి ఆ సభ ద్వారా నేను ఇంకా మా భారతీయ జనతా పార్టీని చూడడం లేదు, మమ్మల్ని చూస్తున్నాను చూపించుకోవడానికి ఆయన పెట్టినటువంటి సభ మాత్రమే అది. ఇటువంటి సభలు అనేకం చేసిండ్రు, ఎన్నికల ముందు చేసిండ్రు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు చేసిండ్రు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేసిండ్రు. ప్రజలు విశ్వసించలేదు కదా. ఈరోజు పెద్ద పెద్ద సభలు పెట్టి వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారు తప్ప వాళ్ళ ఎన్నికల్లో మళ్ళా రావడానికి ఏమి అబద్ధాలు చెప్పి ఏ విధంగా సెంటిమెంట్ మాట్లాడి ప్రజల లోపల మళ్ళీ ఒకసారి మోసం చేయాలంటే నిన్న మాట్లాడిన దాంట్లో అసలు ఏం మాట్లాడి చెప్పండి కేసీఆర్ గారు. వాళ్ళు ఏం మాట్లాడినరు? తెలంగాణను దోపిడీ గురి చేసి తెలంగాణను పూర్తిగా అవినీతి కూపంలో కూరబెట్టి మొత్తం అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి 80% అయిపోయింది అంటాడు. రండి మా ఎంబరండి చూపిస్తాం ఎక్కడ చేసినాం మీరు పూర్తి 80%. ఇట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. నీళ్లు మేము ఇచ్చినాం, పంటలు పండించినాం, ఎకరాల 1000 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి పచ్చి జూట. వీళ్ళు ఉన్నంతసేపు మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు వాళ్ళు చేసింది లేదు. అసలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితిలో లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా తెలంగాణను బైఫర్కేషన్ తర్వాత చేసిందే తెలంగాణ అంటూ కూడా నేను కామెంట్ చేశాను. అది పచ్చి అబద్ధం అంటున్నాను నేను. పచ్చి అబద్ధాలు. వాళ్ళు ప్రాజెక్టులకు ఎస్టిమేషన్లు చేయించి లక్షల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు చేయించి టెండర్లు పిలిచిండ్రు, డబ్బులు అవినీతిమయ అంతా మొత్తం దోచుకున్నారు తప్ప అప్పులు తీసుకొచ్చి పనులు చేసింది లేదు. పాలమూరు రంగారెడ్డిలో నీళ్ళు ఏడిచ్చింది చెప్పమనండి. కాళేశ్వరం పరిస్థితి మనం చూస్తున్నాం కదా. కాళేశ్వరంలో ఏం పరిస్థితి? మొత్తం అవినీతి కూపంలో కూరుకుపోయి అడ్డమైనటువంటి డిజైన్లు రాసి నాసిరకం పనులు చేసి లక్షల కోట్ల రూపాయలు ఏట్ల పోసింది వాళ్ళ కాళేశ్వరం. వీళ్ళు మేము చేసామని చెప్పుకుంటే ప్రజలు నమ్మాలి కదా. నమ్మకనే మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చిండ్రు. నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. ఆ ఎన్నికల వరకే 9 లక్షల కోట్లకు పైన నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని పదే పదే చెప్పినాము. రోడ్లకు కానివ్వండి, రైల్వే కానివ్వండి, ఇతర అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మిషన్ భగీరథకు కానివ్వండి, అనేక ప్రాజెక్టులకు కానివ్వండి, అనేక గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్కి కానివ్వండి, మున్సిపాలిటీల డెవలప్మెంట్కి కానివ్వండి, ప్రతి ఒక్క పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులను చెప్పి మరి అనేకసార్లు వివరంగా చెప్పడం. ఈరోజు 11 రూపాయలు లేదు అంటే వారికి అసలు ఏమన్నా తన ఉనికిని కాపాడుకోవాలంటే ఉనికిని కాపాడుకోనికి మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇంకా అబద్ధాలు చెప్తాము. మీరు మోసాలు చేసినందుకే ప్రజలు మిమ్మల్ని ఓడించిండ్రు. పార్లమెంటులో నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం ఉన్నందుకే 8 పార్లమెంటు సీట్లను తెలంగాణ నుంచి గెలిపించింది భారతీయ జనతా పార్టీకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ స్వలాభం కోసం వీళ్ళు అటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. భారతీయ జనతా పార్టీ సింగిల్గానే ఆనాడు ఉంది, ఈనాడు కూడా సింగిల్గానే పోరాటం చేస్తుంది. ఎవరితో కూడా ఎలాంటి లోపాయి ఒప్పందకారి వాళ్ళకి లోపాయికారి ఒప్పందాలని బయటికి మాట్లాడుతున్న డ్రామాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో ఎలాంటి ఒప్పందాలు లేవు. అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారులు ఉన్నటువంటి జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరిపే భాగంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, కొంత కేంద్ర ప్రభుత్వ పరిధిలో. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సందర్భంలో మీరు కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన చర్యలు తీసుకోవచ్చు కదా అనేది కాంగ్రెస్ పార్టీ నిధులిస్తున్నారు. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినరు? అవినీతిని అంతా కూడా వెళ్ళగక్కుతాం అన్నారు, అవినీతిని అంతా బయటికి తీస్తాం అన్నారు. మరి బయటికి తీసి దాని మీద మొత్తం రాయండి. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏమేమి అవినీతి జరిగింది, ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది, ఏ విధంగా దోచుకున్నారనేటువంటి వివరాలతో మీరు కేంద్ర ప్రభుత్వానికి రాయండి. మీరు ఖచ్చితంగా మీరు రాసి చూపరాదు. ముందు ఒక మాటలు చెప్పి పైన పటారం మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ దోచుకున్నారు,
ఎక్కడెక్కడ తెలంగాణ ధనాన్ని ప్రజాధనాన్ని దోచుకున్నారు అవన్నీ స్పష్టంగా మీరు ఎంక్వైరీలు చేయండి, రిపోర్ట్లు రాయండి, దానిపైన మమ్మల్ని ప్రశ్నించండి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ చేసిన కామెంట్స్ సరైన కావు. ఇది కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రమే, ప్రజల్లో తమకు ఇంకా బలం ఉంది అని చూపించుకోవడం కోసం మాత్రమే పెట్టిన సభగా భారతీయ జనతా పార్టీ చూస్తుందని చెప్పి డీకే అరుణ చెప్తున్నారు. ఓటు స్టూడియో.